కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారి శత జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది. బర్ధన్ గారు విద్యార్థి దశలోనే ఏఎస్ఎఫ్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి బెంగాల్లో పుట్టినటువంటి బర్ధన్ గారు విద్యార్థి దశ తర్వాత నాగపూర్ కేంద్రంగా పనిచేశారు. వారు వివిధ ట్రేడ్ యూనియన్ రంగాల్లో పనిచేసి ఏఐటీసీకి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీకి సైద్ధాంతికంగా భారతదేశంలో మొదటి తరం నాయకుల తర్వాత బర్ధన్ గారు ప్రధాన పాత్ర పోషించారు. వారు పార్టీ కార్యక్రమాన్ని 64లో పార్టీ జీలిన తర్వాత కొత్తగా వస్తున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి కాన్ఫరెన్స్లో బర్ధన్ గారి నాయకత్వాన కమిటీ వేసి పార్టీ కార్యక్రమాన్ని నిర్వచించి ఇప్పుడు పార్టీకి అందజేసిన మహానాయకుడు, వామపక్ష మేధావి, కార్మిక కర్షక సమస్యల మీద సుదీర్ఘకాలం జీవితాంతం పనిచేసి భారతదేశంలో కష్టజీవుల పక్షాన కార్మికుల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేసినటువంటి కామ్రేడు. ఆయన మరణించిన రోజు చూసాం. ఆయన జీవితం ఎక్కువ శాతం అజయ్ భవన్లో గడిపాడు. చివరి దశలో ఆయన చనిపోయే ముందు కొన్ని దుస్తులు, కొన్ని పుస్తకాలు తప్ప ఏ ఆస్తులు సంపాదించని ఒక ధీరోదాత్త నాయకుడిగా కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారికి భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ అడుగురబోతున్న నేపథ్యంలో ఆ పార్టీకి నాయకత్వం వహించినటువంటి విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి చనిపోయే వరకు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడిగా తయారైనటువంటి బర్ధన్ గారి శత జయంతి కూడా ఈ సంవత్సరమే కావటం, ఈ రెండు బర్ధన్ గారి శత జయంతి పార్టీ 100 సంవత్సరం వేడుకని ఘనంగా జరిపేందుకు ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కూడా కంకణబద్దులై ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పి కామ్రేడ్ బర్ధన్ గారికి ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీతో అవినావ సంబంధం ఉంది. అనేక కమ్యూనిస్ట్ పార్టీ కష్టకాలం ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కష్టకాలంలో అనేక సార్లు పర్యటించి కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇచ్చి జిల్లా పార్టీకి మనోధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి. అందుకనే ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం, ఉమ్మడి జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం కామ్రేడ్ బర్ధన్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. మీ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మీరు అనుసరించిన బాటలో ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం ముందు తీసుకుపోతామని చెప్పి, అదే మేము మీకు అర్పించే నిజమైన నివాళులని చెప్పి ఈ ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక మంది పోరాట యోధుల్ని మన ప్రాణాలను అర్పించి అనేక మంది కుటుంబాలు ఆగమైనా సరే ఈనాటి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖమ్మం జిల్లాలో బలమైన పార్టీగా ఉంది. అలాంటి పార్టీని నిలబెట్టడంలో మీరు అందించే సహాయం ఎప్పటికీ ఖమ్మం జిల్లా పార్టీ మర్చిపోదని చెప్పి ఈ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కూడా వచ్చినటువంటి బర్ధన్ గారు చివరి పర్యటన మా జిల్లాలో ఈ పార్టీ ఆఫీసు ఓపెనింగ్కి వచ్చిన కార్యక్రమమే కాబట్టి ఖమ్మం జిల్లాతో బర్ధన్ గారికి ఉన్న అనుబంధాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ వారి శత జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం కాలంలో కూడా అనేక కార్యక్రమాలని బర్ధన్ గారి శత జయంతి సందర్భంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాను. మరొకసారి ఏబీ బర్ధన్ గారి శత జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తా, జోహార్లర్పిస్తా, సెలవు తీసుకుంటాం.